మీరు కనుక ఏజింగ్ ని స్లో చేసుకోవాలంటే సింప్లెస్ట్ గా మనకు రంజాన్ సీజన్ నడుస్తుంది, ఫాస్టింగ్ చేస్తున్నారు. ఫాస్టింగ్ వల్ల ఏజింగ్ కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ థింగ్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెటబాలిక్ హెల్త్. ఈ ఫాస్టింగ్ అనేది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని, తర్వాత బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసి, ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇప్పుడు మనం హ్యూమన్స్ ఎక్కువ బతకడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మనకు రీసెర్చ్లో తెలిసింది. సో ఇన్సులిన్ సెన్సిటివ్ పెంచడానికి ఫాస్టింగ్ ఇస్ ద వండర్ఫుల్ చాయిస్. దీంతో మనకు డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, మల్టిపుల్ మెటబాలిక్ డిసీజెస్ కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు సెల్యులర్ రిపేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫాస్టింగ్లో బాడీ దెర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ ఆటోఫాజీ. ఈ ఆటోఫాజీ ఏం చేస్తుంటే మన డ్యామేజ్ సెల్స్ని కొత్త సెల్స్ రిప్లేస్ చేసేస్తాయి తినేసేసి. ఈ ఆటోఫాజీ అంటే సెల్ఫ్ బాడీ ఓన్గా తినేసి బ్యాడ్ సెల్స్ని కొత్త సెల్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మనకు ఈ ఫాస్టింగ్ లో చాలా ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఏజింగ్ లో. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎంత తగ్గితే మనకు ఏజింగ్ అంత స్లో అవుతుంది. దానికి ఫాస్టింగ్ మించిన బెటర్ ట్రీట్మెంట్ ఇంతవరకు లేదు. అంటే మెడిసిన్స్ కాకుండా వితౌట్ మెడిసిన్స్ ఫాస్టింగ్ ఇస్ సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి. ఈ ఫాస్టింగ్ తోని చాలా యానిమల్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే ఏ యానిమల్స్ అయితే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాయో, లో క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ ఉంటాయో, అవి ఎక్కువ రోజులు బతుకుతున్నాయి. మనకు ఫుల్ ఫుడ్ ఇచ్చిన యానిమల్స్ కి ఫాస్టింగ్ ఉన్న యానిమల్స్ లో చూస్తే ఫాస్టింగ్ ఏదైతే ఫుడ్ లేకుండా తక్కువ ఉన్న యానిమల్స్ దే స్టార్టెడ్ లివింగ్ లాంగర్. సో దీన్నే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. అంటే మనం ఫుడ్ ఒక రిస్ట్రిక్టెడ్ టైమ్స్లో, ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసిన యూజువల్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు, ఇది ఇప్పుడు రంజాన్ సీజన్లో. ఇఫ్ కాకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దాంట్లో చాలా మంది ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో 16 hours ఫాస్టింగ్ చేసి 8 hours టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటాం. ఈ 8 hours లోనే మనం ఫుడ్ తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ కూడా వెరీ హై క్యాలరీ తీసుకుంటే మళ్ళీ మీకు మనం డిస్కస్ చేసిన బెనిఫిట్స్ రాకపోవచ్చు. మీ బాడీకి మీ మెటబాలిజం తగ్గట్టుగా మీ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ కానీ, మీ న్యూట్రిషనిస్ట్ కానీ, లేదంటే మీ మెటబాలిక్ డాక్టర్స్ ఎవరంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసినట్టుగా మీ అండర్ క్యాలరీ విత్ టైం రిస్ట్రిక్షన్ కనుక మనం మేనేజ్ చేయగలిగితే, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నైట్ ఎట్లాగో అందరం 12 hours ఫాస్టింగ్ ఉంటాం, 6 to 6. దానికి యాడెడ్ ఇంకొక 6 hours యాడ్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి ఇంకో 6 hours, అంటే 12 + 6 18 hours ఫాస్టింగ్ అయిపోతుంది. కొంచెం తగ్గించుకొని 10 o'clock to ఈవినింగ్ 8 hours, 10 నుంచి 8 hours ఎప్పుడు ఎంతవరకు ఆ విండోలో మీరు 1 or 2 meals కనుక తీసుకున్నా కూడా మనకి దీంట్లో అన్ని రకాల బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసిన బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. మీరు కనుక యాంటీ ఏజింగ్ కోసం ఏజింగ్ సైన్స్ మీద పడి బాడీ అంతా కూడా వీక్నెస్ వచ్చి, ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువై, జాయింట్ పెయిన్స్ ఎక్కువై, ఇలాంటి ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఈ ఫాస్టింగ్ ని ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ గా చేసుకోగలిగితే చాలా వరకు మనకు హాస్పిటలైజేషన్ తగ్గించుకోగలుగుతాం, మెడిసిన్ తగ్గించుకోగలుగుతాము. లాట్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ కూడా కంట్రోల్ అయితే కొన్నిసార్లు క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.